అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ డాక్టర్ ఆర్పి సుధా. మనం ఇప్పుడు మాట్లాడబోయేది జూన్ నెల రాశి ఫలితాలు, జూన్ నెల ప్రెడిక్షన్స్ అన్నమాట. ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో చూద్దాము. దానికన్నా ముందు మనం ఎప్పుడు మాట్లాడేది గోచారం మాట్లాడుకుంటాము. సో గోచార రీత్యా ఎక్కడెక్కడ ఏ హౌసెస్లో, ఏ భావంలో, ఏ రాశుల్లో ప్లానెట్స్ ఉన్నాయో చూద్దాము. ఫస్ట్ మనం మాట్లాడుకోబోయేది శని ఏమో ప్రస్తుతం మనకు తెలుసు మీనంలో ఉన్నారు. ఏళ్ళనాటి శని అనేది మనకి మేషరాశి వాళ్ళకి మొదలైంది. అలాగే మీనరాశి వాళ్ళకి రెండో ఘట్టంలో ఉంది, కుంభరాశి వాళ్ళకి లాస్ట్ ఘట్టంలో ఉంది. అలాగే కుంభరాశిలో మనకేమో రాహు ఉన్నారు, సింహరాశిలో ఏమో మనకి కేతు ఉన్నారనమాట. అండ్ మేజర్ మూమెంట్స్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ అది మాట్లాడుకుందాము. వీనస్, శుక్రుడేమో మనకి తెలుసు మేషంలో ఉన్నారు, మే ఎండ్కి వచ్చారు. జూన్ ఎండ్కి 29th జూన్కి ఏమో ఆయనేమో వృషభానికి వెళ్తున్నారు. వృషభంలో ప్రస్తుతం సన్ అండ్ మెర్కురీ ఉన్నారు. మెర్కురీ ఏమో 7th 6th జూన్ అలాగేమో జెమినైకి వెళ్తున్నారు, అంటే మిథునానికి వెళ్తున్నారు. తర్వాత 22nd జూన్కి ఏమో కర్కాటకానికి వెళ్తున్నారు అనమాట. కర్కాటకంలో ప్రస్తుతం మనకి మార్స్ డెప్యుటేషన్ స్టేట్లో ఉన్నారు. సో డెప్యుటేషన్ స్టేట్ నుంచి ఆయన బయటకు వస్తున్నారు 7th జూన్ అనమాట. అలాగే మనకి తెలుసు చంద్రుడు 2 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు. సన్ ఏమో మనకి జూన్ 15కి మిథునానికి వెళ్తున్నారు. సో మిథునంలో ఆల్రెడీ మనకి తెలుసు జూపిటర్ ఉన్నారు, అంటే గురువు ఉన్నారు అనమాట, మేజర్ గ్రహం. సో ఇది గ్రహస్థితి మనకి జూన్లో ఉన్నది. మేజర్ మూమెంట్స్ ఏంటంటే మనకి శుక్రుడు మూమెంట్ ఉంది, ఎందుకంటే ఆయన వృషభానికి వెళ్తున్నారు అనమాట ఎండ్ మనకి జూన్ ఎండ్కి. అలాగే ఏంటంటే మెర్కురీ మూమెంట్ కూడా ఉందన్నమాట, అలాగే సన్ మూమెంట్ కూడా ఉంది. జనరల్గా ఎప్పుడు మనం పరిహారాలు చెప్పినప్పుడు మనం ఏంటంటే నవగ్రహ స్తోత్రాలు అలాగే నవగ్రహ పూజలు చేయమని చెప్తాము. అది లేని పక్షాన్ని ఏంటంటే నవగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఒక 9 times కానీ, 11 times కానీ, 54 times కానీ, లేకపోతే 108 times కానీ చేయొచ్చు. సో నిత్య పూజలు చేసే వాళ్ళకి ఎప్పుడైనా సరే పాజిటివిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఎప్పుడులాగే ఏంటంటే అన్ని నెలలు మనం మాట్లాడుకున్నట్టే కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వారికి అంత బాగుండదు. ఏదైనా మిశ్రమమే. లైఫ్ అనేది ఏంటంటే ఎక్కువ తక్కువలో అనేది మనం చూస్తూనే ఉంటాం అన్నమాట. సో ఇప్పుడు ద్వాదశ రాసుల వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. మొదటిగా మనం మాట్లాడుకోబోయేది మేషరాశి వాళ్ళ గురించి. మేషరాశి వాళ్ళకి ఈ నెల జూన్ నెల ఎలా ఉందో చూద్దాము. ఈ రాశికి అధిపతి ఏమో ప్రస్తుతం డెప్యుటేషన్ స్టేట్లో ఉన్నారు. ఆయనేమో 7th జూన్కి సింహానికి వెళ్తున్నారు. సో తప్పక వీళ్ళకి చాలా బాగుంటుంది, లక్ అనేది ఫేవర్ అవుతుంది. కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ చేస్తారు. అలాగే బిజినెస్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు అనమాట. వీళ్ళకి అన్ని బాగుంటాయి ఈ నెల అంతాను. ముందుకు సాగే ఒక ఆపర్చునిటీస్ వచ్చే మంత్ కింద మనం తీసుకోవచ్చు అనమాట. అలాగే మనం చూసాము అంటే 7th లార్డ్ కూడా కూడానే ఉన్నారు. సో తప్పక పార్ట్నర్షిప్ బిజినెస్ అనేది ముందుకు సాగుతుంది. కొత్త బిజినెస్ పెట్టుకునే ఒక ఛాన్స్ కూడా వీళ్ళకి దొరుకుతుంది. అండ్ ఆల్సో ఆల్రెడీ పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళందరికీ చాలా బాగుంటుంది, రాబడి అనేది చాలా ఎక్కువ అవుతుంది. అండ్ ఆల్సో కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దామనే ఐడియా కూడా వస్తుంది. అలాగే మనం చూసాము అంటే 12వ ఇంట్లో శని ఉన్నారు. సో తప్పక 11th లార్డ్ ఏమో 12th లో ఉండడం అనేది కూడా ఒక మంచి యోగమే. అంటే ఏంటి, చాలా మటుకు బయట నుంచి ఫారిన్ టచ్ ఉన్న వాళ్ళకి కానీ, ఫారినర్స్తో బిజినెస్ చేసేవాళ్ళు కానీ, కాంట్రాక్ట్ బిజినెస్ చేసే వాళ్ళకి కానీ తప్పక చాలా బాగుంటుంది. వీనస్ కూడానే ఉన్నారు కనుక 7th లార్డ్ తప్పక దాంపత్య జీవితంలో కూడా అనుకూల పరిస్థితి అనేది ఉంటుంది. ఇదంతా ఎప్పుడు బాగుంటుందంటే 7th జూన్ తర్వాత చాలా చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో ఏంటంటే స్టేటస్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ అనిపిస్తున్నాయి అన్నమాట. ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది. కెరియర్ పాత్లో కూడా ఉన్నత స్థాయికి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. మంచి పొజిషన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అన్నమాట. అండ్ గుర్తింపు కూడా చాలా ఉంటుంది మీకు. అలాగే పాలిటీషియన్స్ అనుకోండి, రాజులో ఉన్న పాలిటీషియన్స్ కూడా చాలా బాగుంటుంది. ఫైనాన్షియల్ కూడా చాలా, ఫైనాన్సెస్ కానీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కానీ చాలా బాగుంటుంది అనమాట.
స్టూడెంట్స్కి అనుకుంటే వాళ్ళ అనుకున్న సబ్జెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. కానీ దానికి బాగా శ్రమ పడాలన్నమాట. వీళ్ళు ఎక్కడ జాగ్రత్త తీసుకోవాలి అంటే తప్పక వీళ్ళు ఏంటంటే పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టవలసిందే. ఎందుకంటే 12th శని డబ్బు ఖర్చు బాగా ఇస్తారు, ఎన్నర్స్ అని ఉంది, అలాగే ట్రావెల్ కూడా బాగా ఇస్తారు ఈ నెలంతాను. తప్పక ఏంటంటే బంధుమిత్రులతో కలయిక ఉంటుంది, విందు వినోదాల్లో పాల్గొనడం అనేది ఉంటుంది. అలాగే ఏంటంటే లోన్స్ తీసుకోవడం కూడా జరుగుతుంది అనమాట. సో కొంతవరకు వీళ్ళు జాగ్రత్త పడడం ఏంటంటే క్రయ విక్రయాలు చేసినప్పుడు లేకపోతే లోన్స్ తీసుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. ఏదైనా లోన్ ఇస్తే మాత్రం తిరిగి రావడం కొంచెం కష్టమే, రాబడి అనేది కొంచెం కష్టం ఉంటుందన్నమాట. లాభం చూపించినప్పటికీ ఈ నెలంతాను సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఇంకా చాలా బాగుంటుందనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ స్టార్ట్ చేయడము, సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే మనకి థర్డ్ లార్డ్ ఏమో సెకండ్ హౌస్లో ఉన్నారు. సో తప్పక వీళ్ళకి ఏంటంటే అంత ఈజీగా రాబడి అనేది ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ రాదు. సో సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ నుంచి కొంచెం బాగుంటుంది వీళ్ళకి అని చెప్పచ్చు. కానీ ఏలినాటి శని ప్రభావం తప్పక ఉంటుంది, అది లేకుండా ఉండదు. అయినా కూడా కొంతవరకు పాజిటివిటీ కనిపిస్తుంది, బికాస్ మిగతా గ్రహాలు కూడా మనం మాట్లాడుకోవాలి కదా. సో తప్పక ఏంటంటే వీళ్ళకి ఫారినర్ టచ్ లేకపోతే కన్సల్టెన్సీ బిజినెస్, ఆన్లైన్ బిజినెస్ చేసేవాళ్ళు, కంప్యూటర్ బిజినెస్ చేసేవాళ్ళు అండ్ ఆల్సో మెటల్ బిజినెస్ చేసే వాళ్ళందరికీ చాలా బాగుంటుంది ఈ నెల అని చెప్పచ్చు అనమాట. పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు శనికాళ్ళు పట్టుకోవడం చాలా మంచిది. అంటే ఏం చేయాలి, శనివారం తైల దీపం పెట్టుకోవడం, అలాగే ఏంటంటే మనకి లేని వాళ్ళకి అంటే బయట కూర్చుంటారు కదా టెంపుల్ బయట ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే అనాథాశ్రమం కానీ వృద్ధాశ్రమం కానీ వెళ్ళి అన్నదానం చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. శనికి ఏంటంటే సర్వీస్ అంటే చాలా ఇష్టం. మీరు ఎవరికైనా వెళ్ళి వృద్ధాశ్రమం అయినా సరే ఎవరికైనా సరే వెళ్ళి వికలాంగులకైనా సరే కొంచెం సర్వీస్ చేయడం అనేది మంచిదన్నమాట. అలాగే ఏంటంటే ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొని కొంచెం సర్వీస్ చేయడం కూడా చాలా చాలా మంచిది. అవన్నీ సూచనలు కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ చేసుకుంటూ ఉంటే మీకు ఇంకా బాగుంటుంది. సో ఒక గోవుకి శుక్రవారం ఆహారం పెట్టడం చాలా మంచిది అనమాట వృషభ రాశి వాళ్ళు. ఏదైనప్పటికీ జూన్ నెల అంతా వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేస్తారనే చెప్పాలన్నమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది మిథున రాశి వాళ్ళ గురించి. మిథున రాశి వాళ్ళకి మనం చూసాము అంటే ఈ రాశికి అధిపతి ఏమో 12వ ఇంట్లో పడున్నారు, అలాగే 3వ ఇంట్లో థర్డ్ లార్డ్ తోటి పడున్నారు, సంతో ఉన్నారనమాట ప్రస్తుతం. సో ఆయన మూవ్ అవుతున్నారు, ఫస్ట్ వీక్లోనే మూవ్ అవుతున్నారు మిథునానికి. సో అప్పటి నుంచి చాలా బాగుంటుంది, ఎందుకంటే జూపిటర్ అండ్ ఈ రాశికి అధిపతి అయిన మనకి బుధుడు కలయిక ఉంటుంది. సో కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే అకౌంటెన్సీ, ఫైనాన్షియల్ మార్కెట్స్ అని చెప్తూ ఉంటాము, వాళ్ళందరికీ చాలా బాగుంటుంది. చాలా మటుకు మంచి ఆపర్చునిటీస్ వస్తాయి, వాళ్ళు తీసుకోగలుగుతారు, దాంట్లో ముందుకెళ్ళడం అనేది కూడా జరుగుతుందన్నమాట. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఆలోచించే ఒక మాసం కింద మనం చెప్పుకోవచ్చు అనమాట వీళ్ళకి. అలాగే మనం చూసాము అంటే సెకండ్ హౌస్లో మార్స్ డెబిలిటేషన్ నుంచి కూడా 3వ ఇంట్లోకి వెళ్తున్నారు. సో ఆ టైం కూడా ఏంటంటే బిజినెస్కి చాలా బాగుంటుంది. అలాగే డిఫెన్స్ కానీ మిలిటరీ కానీ అలాంటి వాళ్ళందరికీ ఊరట అనేది కలుగుతుంది అండ్ మంచి మంచి పథకాలు వచ్చే ఛాన్సెస్ అన్నీ ఉన్నాయి, ఎస్పెషలీ గవర్నమెంట్ పథకాలు అనమాట. సో తప్పక ఏంటంటే ఈ నెల అంతా వీళ్ళకి చాలా బాగుంటుందనే చెప్పాలి, ఎస్పెషలీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. ఫస్ట్ ఏంటంటే మనకి స్టెప్పింగ్ స్టోన్ కింద ఆపర్చునిటీస్ వస్తాయి, అది సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అవి నెరవేరుతాయి అన్నమాట. తప్పక మిథున రాశి వాళ్ళకి బాగుంటుంది, ఎందుకంటే జూపిటర్ బ్లెస్సింగ్ ఉంది. జూపిటర్ బ్లెస్సింగ్ ఉంటే అన్ని బ్లెస్సింగ్స్ ఉన్నట్టే కదా, అన్నీ ఉన్నట్టే అబండెన్స్ అనేది కూడా ఎక్కువ అవుతుంది. పెద్దల ఆశీస్సులు కూడా వీళ్ళకి ఉంటాయి. అలాగే ఏంటంటే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అండ్ ఆల్సో కొత్తగా పెళ్లి కావాలి అని ఎప్పటి నుంచో ఆలోచించే వాళ్ళందరికీ కూడా ఈ నెల ప్లస్ పాయింటే అవుతుంది, పాజిటివ్గానే ఉంటుంది. వాళ్ళకి తగిన వాళ్ళు వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే శని ఏంటంటే 10th హౌస్లో ఉన్నారు, తప్పక పని చేయిస్తారు.
అంటే ఏంటి, శ్రమపడి పని చేయిస్తారు అండ్ శ్రమకి తగిన ఫలితం కూడా వీళ్ళకి ఉంటుందన్నమాట. తప్పక వీళ్ళు ఏంటంటే ఫ్రెండ్స్ ఫ్యామిలీ తోటి కలయిక అనేది ఉంటుంది. ఖరీదైన వస్తువులు ఇచ్చిపుచ్చుకోవడం, ప్రెజెంట్స్ ఇచ్చిపుచ్చుకోవడం ఉంటుంది. శుభకార్యాలు కూడా జరుగుతాయి అన్నమాట. అలాగే ఏంటంటే శుభ ఖర్చులు అనేవి చెప్తాం ఎక్కువ, ఎందుకంటే లాంగ్ టర్మ్ ఆలోచించుకునే ఇవి పెట్టుకోవడం అనేది జరుగుతుంది, ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతుంది. అండ్ ఆల్సో మనం చూసామంటే బిజినెస్ పీపుల్ కూడా సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ ఆల్సో ఎవరైనా మహిళలు ఇంట్లోంచి స్టార్ట్ చేయాలి, బిజినెస్ స్టార్ట్ చేయాలి అనే వాళ్ళందరికీ కూడా సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బ్రహ్మాండంగా ఉంటుందనే చెప్పాలి. తప్పక స్టార్ట్ చేస్తారు, దాంట్లో ముందుకు సాగుతారు అనమాట. అలాగే స్టూడెంట్స్కి కూడా నేను ఇందాక చెప్పినట్టు తప్పక వాళ్ళకి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం వస్తుంది. అలాగే పైకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళందరికీ చాలా బాగుంటుంది. ఈ నెల జూన్ నెల మిథున రాశి వాళ్ళకి చాలా బాగుంటుందనే చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే ఓన్ హౌస్లో ఆయన ఆ రాశిలోనే ఉన్నప్పటికంటే బుధుడు ఉన్నప్పటికీ చాలా చాలా బాగుంటుంది. అలాగే 12th లార్డ్ కూడా మనకి వచ్చేస్తున్నారు ఈ నెలలోనే, టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ వస్తున్నారు. సో ఖర్చులు కూడా కొంతవరకు తగ్గుతాయి, ఆనందంగా ఉంటారు మిథున రాశి వాళ్ళు ఈ నెల అంతా అని చెప్పుకోవాలన్నమాట. కానీ కొంత హెల్త్ విషయంలో జాగ్రత్త పడడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషలీ ఫస్ట్ వీక్. అలాగే ఏంటంటే బికాస్ మూమెంట్ లేదు కదా 12లో, సో హెల్త్ మీద ఖర్చు పెట్టడం అనేది ఎక్కువ జరుగుతుంది. అలాగే ఇంట్లో ఉన్న పెద్దల హెల్త్ కూడా కొంచెం సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో పిల్లలు కూడా కొంతవరకు హెల్త్ విషయంలో ఖర్చు పెట్టాలి అనేది కనిపిస్తుంది. అంటే ఖర్చులు అంటే మంచిగా డాక్టర్ని సంప్రదించడము, హెల్త్ చూసుకోవడము, ఇలాంటి వాటి మీద ఖర్చులు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. మనం పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు ఎవ్రీ వెడ్నెస్డే ఏంటంటే విష్ణు సహస్రనామం చదువుకోవడం చాలా చాలా మంచిది. అలాగే ఏంటంటే విష్ణుమూర్తిని సందర్శించుకోవడం చాలా మంచిది అన్నమాట. మనం ఎప్పటికైనా చెప్పేది ఏంటంటే రాహు కేతువులు అంటే అన్ని గ్రహాలకి నవగ్రహ స్తోత్రం చదువుకోవడం ఇంకా మంచిది. అది నిత్యం చేస్తే ఎప్పటికైనా మంచిదే, మనకి ఎప్పటికైనా పాజిటివిటీ ఉంటుంది. పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ లాగా బ్యాంక్ బ్యాలెన్స్ పాజిటివిటీ పెరుగుతుందన్నమాట. సో తప్పక చేయండి, ఇంకా బాగుంటుంది మీకు ఈ నెల.